హాయ్ ఎవ్రీవన్. ఈరోజు వచ్చేసి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 2024 లో అడిగిన రీజనింగ్ క్వశ్చన్స్ వచ్చేసి మనం చూద్దాం. ఓకే, ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ద పొజిషన్ ఆఫ్ హౌ మెనీ లెటర్స్ విల్ రిమైన్ అన్చేంజ్ ఇఫ్ ఈచ్ ఆఫ్ ద లెటర్ ఇన్ ద వర్డ్ వర్చువల్ ఈస్ అరేంజ్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అనేసి ఇచ్చాడు. ఈ వెర్చువల్ అనే ఈ వర్డ్ లో ఓకే మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో రాస్తే ఏ లెటర్స్ అలాగే ఉంటాయి, పొజిషన్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి అనేసి క్వశ్చన్ అనమాట. సో ఫస్ట్ మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో రాసుకుందాం కింద. ఓకే, అందుకు వచ్చేసి ఈజీగా చేయడానికి వి వచ్చేసి 22, 9, 18, 20, 21, 1, 12. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఏ వస్తుంది, మళ్ళీ 9, ఓకే తర్వాత A9, 12, L తర్వాత 18, తర్వాత 20, 21, 22. ఓకే, ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఐ ఒకటి చేంజ్ అవ్వలేదు. ఓకే, మిగతా అవన్నీ చేంజ్ అయ్యాయి ప్లేసెస్ వచ్చేసి. సో ఐ వచ్చేసి చేంజ్ అవ్వలేదు. సో ఓన్లీ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. క్వశ్చన్ లో ఏమని ఇచ్చాడు, హౌ మెనీ లెటర్స్ విల్ రిమైన్ అన్చేంజ్, ఎన్ని లెటర్స్ క్వశ్చన్ ఇక్కడ వర్డ్ లో చేంజ్ అవ్వకుండా ఉంటాయి పొజిషన్ అనేది అడిగాడు. ఇక్కడ ఐ ఒకటి పొజిషన్ చేంజ్ అవ్వకుండా ఉంది. ఓకే, సో ఇదే మన ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ ఎ సర్టన్ కోడ్ లాంగ్వేజ్ స్ట్రాంగ్ అండ్ మైటీ ఈజ్ రిటర్న్ యాజ్ UIYV అండ్ TK అండ్ సాఫ్ట్ yet strong is written as HDTKBW. హౌ ఈజ్ స్ట్రాంగ్ బి రిటర్న్ ఇన్ దట్ లాంగ్వేజ్ అనేసి అడిగాడు. ఇది చాలా సింపుల్ క్వశ్చన్ అనమాట. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే స్ట్రాంగ్ అండ్ మైటీ, స్ట్రాంగ్, సాఫ్ట్ ఎట్ స్ట్రాంగ్. సో ఇక్కడ స్ట్రాంగ్ కామన్ ఉంది. ఓకే, ఇంకా మిగతావి రెండు వర్డ్స్ వచ్చేసి వేరు వేరు. ఓకే, ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఇక్కడ టీకే కామన్ గా ఉంది. ఓకే, సో ఆ టీకేనే మన ఆన్సర్ అనమాట. ఓకే, సో ఈ విధంగా వచ్చినప్పుడు ఇప్పుడు వచ్చేసి ఈ క్వశ్చన్స్ చూద్దాం రీజనింగ్ లో. 6 numbers 1, 3, 5, 6, 7 and 8 are written on different faces of a dice. 2 positions of this dice are shown in the figure. Which is the number on the face opposite to the face containing 6? 6 కి ఆపోజిట్ ఫేస్ లో ఏ నెంబర్ ఉంటుంది అనేసి అడిగాడు. ఇక్కడ 2 డైస్ పొజిషన్స్ ఇచ్చాడు. ఓకే, సో మనం దీని ద్వారా ఈజీగా చేయొచ్చు అనమాట. సో మీరు ఎప్పుడైనా సరే ఇట్లా డైస్ 2 times ఇచ్చి ఇక్కడ ఏదైనా సరే ఒక నెంబరు అది సేమ్ పొజిషన్ లో ఉంటే అప్పుడు ఎలా రాసుకోవాలంటే, ఇప్పుడు వచ్చేసి మనకు 3 వచ్చేసి సేమ్ పొజిషన్ లో ఉంది. ఓకే, ఇటు రాసుకొని ఈ డైస్ లో క్లాక్ వైజ్ రాసుకుందాం. క్లాక్ వైజ్ పోతే 7, 5, 7, 5. ఓకే, ఇక్కడ 3, 1, 8, 1, 8 ఇలా రాసుకోవాలన్నమాట. సో దీని అర్థం ఏంటంటే ఇవి రెండు ఒకదానికొకటి ఆపోజిట్ ఫేస్ లో ఉన్నట్లు, ఇవి రెండు ఒకదానికి ఒకటి ఆపోజిట్ ఫేస్ లో ఉన్నట్టు. ఓకే, ఏ డేస్ లో అయినా 6 ఫేసెస్ ఉంటాయి. ఇక్కడ 4 అయిపోయాయి, 3 వచ్చేసి ఉంది, ఇక రిమైనింగ్ వచ్చేసి 6 అనమాట. ఓకే, 6 వచ్చేసి 3కి ఆపోజిట్. ఓకే, ఈ విధంగా మనం చేయాలన్నమాట. సో మన ఆన్సర్ వచ్చేసి 3. ఓకే, నెక్స్ట్ అంటే ఏం లేదు, ఈ విధంగా 3 ఒక చోట ఉంది ఒకే పొజిషన్ లో ఉన్నప్పుడు క్లాక్ వైజ్ రాసుకోవాలన్నమాట. ఇలా రాసుకుంటే ఇవి రెండు ఆపోజిట్ ఫేసెస్ లో ఉన్నట్లు, మిగిలింది 6 దీనికి ఆపోజిట్ లో ఫేస్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ వచ్చేసి వాట్ షుడ్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్. ఇచ్చిన సిరీస్ లో క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో ఏ వాల్యూ వస్తుంది అనేసి ఇచ్చాడు. సో మనం రివర్స్ నుండి పోదాం. సో ఇటు నుంచి ఇటు పోతే +4. ఓకే, +4 యాడ్ అవుతా ఉంది. ఇలా పోతే +6. ఓకే, ఇక్కడ వెళ్తా ఉంటే +8. ఓకే, ఇట్లా పోతే ఇక్కడ మీరు బాగా గమనిస్తే 2 యాడ్ అవుతా ఉంది. 4, 6, 8, నెక్స్ట్ 10 వస్తుంది. ఓకే, +10 యాడ్ చేస్తే 28. ఓకే, +12 యాడ్ చేస్తే 28కి 12 యాడ్ చేస్తే 40. సో మన ఆన్సర్ వచ్చేసి 28. సో సింపుల్ అనమాట, ఈజీ క్వశ్చన్స్. ఓకే, ఈజీ క్వశ్చన్స్ కూడా తప్పు పెట్టకూడదు అనమాట. ఓకే, ఈజీగా మనం చూడగానే కంగారు పడకుండా ఈజీగా చూసుకొని సాల్వ్ చేస్తే ఖచ్చితంగా మనకి మార్క్స్ వస్తాయి. ఇప్పుడు వచ్చేసి రీజనింగ్ లో ఈ క్వశ్చన్స్ చూద్దాం. సెలెక్ట్ ద పెయిర్ విచ్ ఫాలోస్ ద సేమ్ ప్యాటర్న్ as that followed by the 2 set of pairs given below.
బోత్ పెయిర్స్ ఫాలో ద సేమ్ ప్యాటర్న్. సో ఇక్కడ వచ్చేసి 2 పెయిర్స్ ఇచ్చాడు, అవి ఒక లాజిక్ లో అది ఒక ప్యాటర్న్ అయితే ఫాలో అవుతున్నాయి 2 వచ్చేసి. ఓకే, సో అదే విధంగా ఈ ఆప్షన్స్ లో ఏది సేమ్ ప్యాటర్న్ ఫాలో అవుతుంది అనేసి అడిగాడు. సో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ మనం లెటర్ యొక్క పొజిషన్ చూసుకుందాం. ఓకే, అప్పుడు ఈజీగా సాల్వ్ చేయొచ్చు అన్నమాట. 4 6 7 9 11 12 13 15 16 18 20 21 ఇవి లెటర్ యొక్క పొజిషన్స్ అన్నమాట. డి అంటే 4, ఎఫ్ అంటే 6, జి అంటే 7. ఆ విధంగా ఇక్కడ మీరు బాగా గమనిస్తే 2 పెరుగుతా ఉంది, 2 పెరుగుతా ఉంది, ఇక్కడ 2, ఇక్కడ 2 ఇంక్రీజ్ అవుతా ఉంది. ఓకే, మళ్ళీ 1 ఇంక్రీజ్ అవుతా ఉంది, 1 ఇంక్రీజ్ అవుతుంది, 1 ఇంక్రీజ్ అవుతుంది, 1 ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ మీరు మళ్ళీ బాగా గమనిస్తే ఓకే 7 9 ప్లస్ 2, 2 స్టెప్స్ ఫార్వర్డ్, 2 స్టెప్స్ ఫార్వర్డ్. సో ఇది ఒక ప్యాటర్న్ అన్నమాట, ఇక్కడ ఫాలో అయ్యే ప్యాటర్న్. సో ఈ ఆప్షన్స్ లో ఎక్కడ ఉందో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ 7 9 16 18 ఈ విధంగా చూద్దాం. ఇక్కడ చూస్తే 20 కే అంటే 11 అసలు కుదరదు. జెడ్ వచ్చేసి 26, జి వచ్చేసి 7, నో ఓన్లీ ప్లస్ 2 కావాలి మనకి. ఐ వచ్చేసి 9, ఈ వచ్చేసి 5 కుదరదు. ఈ వచ్చేసి 23, వై వచ్చేసి 5 25. ఓకే ప్లస్ 2 ఇది కుదురుతుంది. ఇది చూద్దాం. 20 22 20 23 25 1 2 25 ప్లస్ 2 అంటే 26 1 2. ఓకే, సో ఇది లాజిక్ సేమ్ ప్యాటర్న్ ఫాలో అవుతా ఉంది అన్నమాట, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే. ఓకే, ఇది మన ఆన్సర్, సేమ్ అదే ప్యాటర్న్ అదే లాజిక్. ఓకే, సో దిస్ ఇస్ అదే మన ఆన్సర్. ఇంకో క్వశ్చన్ చూద్దాం. వాట్ షుడ్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ బేస్డ్ ఆన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అనేసి ఇచ్చాడు. సేమ్ అదే మనం లెటర్ యొక్క పొజిషన్ రాసుకుంటాం, ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, నేనైతే ఈజీగా చేసేయగలను, బట్ మీకు అర్థం కావడం కోసం లెటర్ యొక్క పొజిషన్ వచ్చేసి నేను రాస్తా ఉన్నాను. 6 14 22, ఓకే 12 21 5 24 9 23 4 16 6. ఇక్కడ మీరు బాగా గమనించండి, ఒక ప్యాటర్న్ అయితే ఫాలో అవుతుంది. 6 ప్లస్ 6 12, 12 ప్లస్ 6 12 ప్లస్ 6 వచ్చేసి 18 అన్నమాట. 18 అంటే ఆర్. ఓకే, ఆర్ 18 ప్లస్ 6 24, 24 ప్లస్ 6 ఓకే 24 ఎక్స్ వై జెడ్ ఏబిసి డి డి అనమాట. సో ఇక్కడ ప్లస్ ప్లస్ వచ్చేసి 6 యాడ్ అవుతా ఉంది ఫస్ట్ లెటర్. ఓకే, సో అది సిరీస్. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆర్ వస్తుంది. సో ఫస్ట్ స్టార్టింగ్ లెటర్ వచ్చేసి ఆర్, సో వేరే ఎక్కడ లేదు ఆప్షన్స్ లో. సో అదే మన ఆన్సర్, కానీ మనం ఫుల్ గా చేద్దాం. ఓకే 14 14 21 ఇక్కడ వచ్చేసి 7 ఇంక్రీజ్ అవుతా ఉంది, అగైన్ 7. ఓకే 7 అంటే ఇక్కడ ఒక 5 అక్కడ ఒక 2 అంటే బి వస్తుంది. ఓకే అగైన్ 7 9 9 ప్లస్ 7 16, ఇక్కడ వచ్చి 22 22 అంటే 5, ఇక్కడ 4 ఇక్కడ 5 9, అగైన్ ఇక్కడ 9 యాడ్ చేస్తే 14 14 అంటే ఎన్. ఓకే 14 ప్లస్ 9 23 23 ప్లస్ 9 6. ఓకే, సో ఇది మన ఆన్సర్ అన్నమాట, ఫస్ట్ ఆప్షన్. ఓకే, సో ఈ విధంగా వచ్చినప్పుడు మన లెటర్ యొక్క పొజిషన్ మనకి ఎప్పుడైతే క్లారిటీగా తెలుసో అండ్ ఎంత అడిషన్ అవుతుంది ఎంత మైనస్ అవుతుంది అనేది మనకు విషయం సరిగ్గా తెలిస్తే మనం ఈజీగా ఫాస్ట్ గా సాల్వ్ చేయొచ్చు అనమాట క్వశ్చన్స్. ఓకే ఓకే, ఇప్పుడు వచ్చేసి ఈ రీజనింగ్ క్వశ్చన్స్ మనం చూద్దాం. ఇన్ అ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ బీన్ ఈజ్ కోడెడ్ యాజ్ 2349 అండ్ మీన్ ఈజ్ కోడెడ్ as 4327. What is the code for n in the given in that language అనేసి అడిగాడు. సో ఇక్కడ మనకు 2 వర్డ్స్ ఇచ్చాడు, వాటి కోడ్ ఇచ్చాడు, ఆ కోడ్ లో n యొక్క లెటర్ ఏ కోడ్ వస్తుంది అనేసి అడిగాడు. సో ఇక్కడ ఇలాంటివి వచ్చినప్పుడు మీరు ఒక్క విషయం బాగా గమనించండి. ఇక్కడ బాగా చూస్తే ఎంఏఈ ఇవి కామన్ గా ఉన్నాయి. ఓకే, ఇక్కడ చూస్తే 3 కామన్ గా ఉంది, 4 కామన్ గా ఉంది, 2 కామన్ గా ఉంది. ఓకే, వాటి అర్థం ఏంటంటే ఈ ఈఏఎం ఇక్కడ ఎంఈఏ ఒక వాల్యూ వచ్చేసి కామన్ గా ఉన్న వాల్యూస్. ఓకే, రిమైనింగ్ ఏం మిగిలినాయి 9 7 మిగిలాయి. ఇక్కడ 9 అంటే బి అని అర్థం, ఎన్ అంటే 7 అని అర్థం. ఓకే, మనకు అడిగింది వచ్చేసి ఎన్ వాల్యూ 7, ఆప్షన్స్ లో సి.
ఓకే, సో ఈ విధంగా వచ్చినప్పుడు మనము పొజిషన్ రాసుకొని యాడ్ చేసి క్యాలిక్యులేట్ చేసినా కూడా అంత వాల్యూ రాదన్నమాట 2000 లో. సో ఈ విధంగా సింపుల్ గా మనం ఇది కంపేర్ చేసుకొని మనం చేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ షుడ్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ అనేసి ఇచ్చాడు, ఈ వాల్యూస్ ఇచ్చాడు. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి 1 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ వచ్చేసి 9 ఉంది, ఇక్కడ వచ్చేసి 16 ఉంది. ఓకే, మరి మీరు బాగా గమనిస్తే ఇక్కడ 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, ఈ విధంగా. నెక్స్ట్ ఏం వస్తుంది, 5 స్క్వేర్ వస్తుంది. ఇలా వచ్చి ఇదేంటంటే డిఫరెన్స్ అనమాట. -1, -4 చేస్తే ఈ వాల్యూ వస్తుంది, -9 చేస్తే ఈ వాల్యూ వస్తుంది, -16 చేస్తే 99 వస్తుంది, -25 చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది అనమాట. ఓకే, మన ఆన్సర్ వచ్చేసి ఏమొస్తుంది, 99 లో 25 తీసేస్తే 74 వస్తుంది. ఓకే, ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో 74 వస్తుంది. 74 వచ్చేసి మన ఆన్సర్. ఓకే, సో మీరు బాగా అబ్జర్వ్ చేయాలన్నమాట క్వశ్చన్ ని. ఓకే, అబ్జర్వ్ చేస్తే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.